నమస్తే అండి అందరికీ. ఇప్పుడైతే మనం ఏపీ క్యాపిటల్ అమరావతిలోని జీఐడీ టవర్ దగ్గర అవుతున్నాము. ఈ రోజు వీడియోలో యొక్క ఐకానిక్ టవర్ 5కి సంబంధించిన వర్క్ అప్డేట్ ఎలా ఉంది ఏంటి అనేది కూడా క్లియర్గా అప్డేట్ ఇస్తాను. ఎందుకంటే గత ఫ్రైడే అయితే అప్డేట్ ఇచ్చాను కదా, అప్పుడు ఈ యొక్క గ్యాట్ టవర్ దగ్గర మనకేంటంటే స్లాబ్ వేసుకోవడానికి రీఎన్ఫోర్స్మెంట్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి కదా. ప్రజెంట్ స్లాబ్కి సంబంధించిన వర్క్స్ కూడా జరుగుతున్నాయండి. ఈ రోజు వీడియోలో యొక్క స్లాబ్కి సంబంధించిన వర్క్స్ ఎలా జరుగుతున్నాయి అనేది కూడా క్లియర్గా అప్డేట్ ఇస్తాను. వీడియోని అయితే ఎండ్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. అలాగే వీడియో చూసే ముందు ఒక లైక్ చేసి అయితే స్టార్ట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల యూట్యూబ్ అనేది కొంతమందికి అయితే సైజ్ చేయడం అయితే జరుగుతుంది. ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేసి నాకైతే సపోర్ట్ చేయండి. ఇక్కడ నుండి విజువల్ చూడొచ్చండి. ప్రస్తుతం ఈ యొక్క జీఏడీ టవర్ దగ్గర వర్క్స్ ఎలా జరుగుతున్నాయో, టవర్ ఏరియాలో అలాగే నాన్ టవర్ ఏరియాలో రెండు వైపులా కూడా వర్క్స్ అనేది చాలా ముందుగా అయితే వెళ్ళడం జరుగుతుంది. నాన్ టవర్ ఏరియాలో చూసుకున్నట్లయితే పిల్లర్స్ అన్ని కూడా హైట్ పెంచుకుంటూ వస్తున్నారు. అలాగే మెయిన్ టవర్ దగ్గర చూసుకున్నట్లయితే ఇదివరకు ఫ్రైడే అయితే 5 ఐకానిక్ టవర్స్ గురించి అయితే అప్డేట్ ఇచ్చాను కదా. ఆ రోజు ఈ యొక్క జీఏడీ టవర్ దగ్గర మనకు స్లాబ్ వేసుకోవడానికి అప్పుడే రీఎన్ఫోర్స్మెంట్ వర్క్స్ అయితే చేసుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు ఈ యొక్క రీఎన్ఫోర్స్మెంట్ వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయి స్లాబ్ అనేది కంప్లీట్ చేసుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు రైట్ సైడ్ అయితే మ్యాక్సిమం అయితే కంప్లీట్ అయిపోయిందండి. అలాగే ఫ్రంట్ సైడ్ కూడా స్లాబ్ వేసుకోవడానికి అయితే డెక్ షీట్‌కి సంబంధించిన వర్క్స్ జరిగిన ప్లేస్ అంతా కూడా క్లీన్ చేస్తున్నారనమాట. అది క్లియర్ అయిపోయిన తర్వాత స్లాబ్ అయితే వేసుకుంటారు. ప్రెజెంట్ అయితే రైట్ సైడ్ అయితే స్లాబ్ అనేది కంప్లీట్ అయిపోయింది. అలాగే ఇదివరకు వీడియోలో చూసుకున్నట్లయితే మనకు ఏదైతే డయాగ్రిడ్‌కి సంబంధించిన కాలమ్స్ ఉన్నాయో ఆ లెవెల్ వరకు కూడా కోర్ వాల్ నిర్మాణం అయితే కంప్లీట్ చేసుకోమన్నారు. ఇప్పుడు దాని మించి మరో ఫ్లోర్ కూడా హైట్ అయితే పెంచుకుంటూ వెళ్ళారండి. బ్యాక్ సైడ్ మీరు చూడొచ్చు కొంతవరకు హైట్ అయితే పెంచేశారు. దానికి తగ్గట్టు రీఎన్ఫోర్స్మెంట్ వర్క్స్ అవైతే జరుగుతున్నాయి. సో, ఎవ్రీ డే కూడా ఈ యొక్క ఐకానిక్ టవర్స్ దగ్గర అయితే చాలా అంటే చాలా అప్డేట్ అయితే ఉంటుంది. ప్రస్తుతం అయితే ఈ యొక్క జేఐడీ టవర్ దగ్గర అయితే వర్క్ అనేది చాలా స్పీడ్‌గా జరుగుతుందండి. 2 లెవెల్ వరకు కూడా డయాగ్రిడ్‌కి సంబంధించిన కాలమ్స్, నోడ్‌కి సంబంధించిన వర్క్స్ ఇవన్నీ కూడా మాక్సిమం అయితే కంప్లీట్ అయిపోయి, మొదటి లెవెల్‌లో డయాగ్రిడ్‌కి సంబంధించిన కాలమ్స్ ఎక్కడైతే కంప్లీట్ అయిందో అక్కడంతా కూడా ఇదివరకు ఫ్లోర్ బీమ్స్ గానీ, డెక్ షీట్‌కి సంబంధించిన వర్క్స్ గానీ, రీఎన్ఫోర్స్మెంట్ వర్క్స్ గానీ ఇవన్నీ కూడా కంప్లీట్ చేసుకొని ఎట్టకేలకు మనకు మొదటి లెవెల్‌లో స్లాబ్ అనేది కంప్లీట్ చేసుకున్నారనమాట. సో, అలాగే రెండవ లెవెల్‌లో కూడా ఇప్పుడేంటంటే ఫ్లోర్ బీమ్స్ ఉంటాయి గదా. ఆ బీమ్స్‌తో ఒక డయాగ్రిడ్‌కి సంబంధించిన కాలమ్స్ నుండి మరో కాలానికైతే కనెక్ట్ చేయడం జరుగుతుంది బీమ్స్‌తో అయితే. అలాగే కోర్ వాల్ నిర్మాణం కూడా ఇప్పుడు డయాగ్రిడ్‌కి సంబంధించిన కాలమ్స్ రెండో లెవెల్ ఎక్కడి వరకు కంప్లీట్ అయిందో దానికి మించి మరో ఫ్లోర్ కూడా రీఎన్ఫోర్స్మెంట్ వర్క్స్, షట్టరింగ్‌కి సంబంధించిన వర్క్స్ ఇవైతే జరుగుతున్నాయి. అలాగే 2 భారీ టవర్ క్రేన్ల మధ్య ఈ యొక్క జీఐడీ టవర్ దగ్గర అయితే వర్క్స్ అనేటివి జరుగుతున్నాయండి. సో, ప్రస్తుతం అయితే ఈ యొక్క జీఐడీ టవర్ దగ్గర రెండో లెవెల్‌కి ఒక కాలం నుండి మరో కాలానికి డయాగ్రిడ్ బీమ్స్‌తో అయితే కనెక్ట్ చేసుకుంటున్నారు. అలాగే నోడ్‌కి సంబంధించిన వర్క్స్ కూడా జరుగుతున్నాయి. అలాగే 100% డెక్ షీట్‌కి సంబంధించిన వర్క్స్, రీఎన్ఫోర్స్మెంట్ వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ చేసుకొని, ఈ రోజే స్లాబ్‌కి సంబంధించిన వర్క్స్ ఇవన్నీ కూడా స్టార్ట్ అయ్యున్నాయి. చుట్టూ కూడా ఇదివరకు మట్టి అయితే ఉన్నా గదా, అదంతా కూడా బాగా ఒక లెవెల్ వరకు కాంక్రీట్ వర్క్స్ జరిగిన దగ్గరంతా కూడా చదును చేసేసుకో అన్నారు. అలాగే రెండో లెవెల్‌కి డయాగ్రిడ్‌కి సంబంధించిన కాలమ్ ఒకటైతే బ్యాలెన్స్ ఉంది. ఇప్పుడు మీరు చూడొచ్చు కింద డయాగ్రిడ్‌కి సంబంధించిన కాలమ్ అయితే అక్కడ దించుకోన్నారు. ఇప్పుడు దాన్నైతే ఇన్‌స్టాల్ చేసుకోబోతున్నారు. దానికి సంబంధించి అయితే ఏర్పాట్లయితే చేసుకుంటున్నారండి. అలాగే నాన్ టవర్ ఏరియాలో చూసుకున్నట్లయితే ఇదివరకంతా కూడా రీఎన్ఫోర్స్మెంట్ వర్క్స్ ఇవన్నీ కూడా జరుగుతున్నాయి గదా, ఈ ఫ్రంట్ సైడు. ఇదైతే కాంక్రీట్‌తో అయితే ఆ యొక్క కంప్లీట్ చేసేసుకున్నారు కాంక్రీట్ వర్క్స్ అయితే. ఇప్పుడు ఇటు సైడ్ అంతా కూడా రీఎన్ఫోర్స్మెంట్ వర్క్స్‌తో బిల్డింగ్ హైట్ అయితే పెంచుకుంటున్నారనమాట. ఇటు సైడు ఎమ్యూనిటీ బ్లాక్స్ అయితే వస్తాయి 3 ఫ్లోర్‌లతో. వాటికి సంబంధించి అటు సైడ్ కార్నర్‌లో ఇదివరకు కంప్లీట్ అయిపోయిన దగ్గరంతా కూడా ఒక ఫ్లోర్ వరకు కూడా అన్ని పిల్లర్స్‌ని రీఎన్ఫోర్స్మెంట్ వర్క్స్ ఇవన్నీ కూడా చేసుకొని ఒక లెవెల్‌కి అయితే తీసుకొనొచ్చేసారు. అన్నీ కూడా కాంక్రీట్‌తో ఫిల్ చేసుకొని. మొదట 3 లైన్‌లో పిల్లర్స్ అన్నీ కూడా కంప్లీట్ చేసుకున్నారనమాట మొదటి ఫ్లోర్‌కి. ఇటు సైడ్ ఉన్న రెండో లైన్‌కి చూడొచ్చు మీరు. 4, 5వ లైన్‌కి కూడా ఈ ప్రెజెంట్ రీఎన్ఫోర్స్మెంట్ వర్క్స్‌తో పాటు షట్టరింగ్‌కి సంబంధించిన వర్క్స్ అన్నీ కూడా చేసుకోమన్నారు. అలాగే ఆ కార్నర్‌లో చూసుకున్నట్లయితే మొదటి ఫ్లోర్‌కి స్లాబ్ ఏసుకోవడానికి కూడా రెడీ చేసుకుంటున్నారనమాట. పిల్లర్స్ అన్నీ కూడా హైట్ అనేది పెంచేశారు గదా, ఆ హైట్ పెరిగిన దగ్గర ఇప్పుడు స్లాబ్ ఏసుకోవడానికైతే రెడీ చేసుకోవడం జరుగుతుంది. గోడలాగా నిర్మిస్తారు కదా చుట్టూ కూడా, అది కూడా ఒక లెవెల్ వరకు హైట్ అయితే పెంచేశారండి. సో, ప్రెజెంట్ మనకి ఇక్కడ ఏందంటే స్లాబ్ వర్క్ అనేది జరుగుతుంది గదా, దానికోసం ఈ యొక్క కాంక్రీట్‌కి సంబంధించిన లారీలైతే వస్తున్నాయి. దాదాపుగా 2 లారీలైతే వచ్చున్నాయి. ఈ కార్నర్‌లో చూసుకున్నట్లయితే ఒక లెవెల్ వరకు అంటే మొదటి ఫ్లోర్ వరకు కూడా ఈ యొక్క పిల్లర్స్ అనేటివి కూడా హైట్ పెంచేసుకొని స్లాబ్ వర్క్ కోసం అయితే రెడీ చేసుకోవడం జరుగుతుంది. దానికోసం రీఎన్ఫోర్స్మెంట్ వర్క్స్ అవైతే చేసుకోవడం జరుగుతుంది. అలాగే చుట్టూ కూడా ఒక గోడలాగా కోర్ వాల్ నిర్మాణం అయితే కంప్లీట్ చేసుకుంటూ వచ్చేసారు. బ్యాక్ సైడ్ ఉన్నది N12 రోడ్ అనమాట. ఇసుక అంతా కూడా చూడండి. కింద ఏదైతే బేసిక్ లెవెల్ వరకు కాంక్రీట్ వర్క్స్ జరుగుంటాయో అటు సైడ్ అంతా కూడా మట్టినంతా బాగా చదును చేసుకోవడం అయితే జరిగింది. చూడండి ఇటు సైడ్ అంతా కూడా ఏ విధంగా వర్క్స్ జరిగున్నాయో.
ఇదివరకు ఈ పిల్లర్స్ అన్నీ కూడా గ్రౌండ్ లెవెల్ వరకైతే ఉండే. ఇప్పుడు రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్, షట్టరింగ్‌కి సంబంధించిన వర్క్స్, కాంక్రీట్ వర్క్స్, బిల్డింగ్ హైట్ అయితే పెంచేసుకోమన్నారు. అలాగే ఇదివరకు వీడియోలో మీరు చూసుకున్నట్లయితే అప్పుడే మనకు బ్యాక్ సైడ్ కూడా భారీ టవర్ క్రేన్ అయితే ఇన్‌స్టాల్ చేసుకోవడం జరిగింది. అంతా కూడా మాక్సిమం రెండో లెవెల్‌లో కూడా డయాగ్రిడ్‌కి సంబంధించిన కాలమ్ ఫిక్సింగ్ అంతా కంప్లీట్ అయిపోయిందండి. ఒక్క కాలమ్ అయితే అటు సైడ్ మూలలో అయితే బ్యాలెన్స్ ఉంది. అది ఇవాళైతే ఇన్‌స్టాల్ చేసేసుకుంటారు. సో ఇక్కడ నుండి భారీ టవర్ క్రేన్ సహాయంతో చూడండి ఆ యొక్క బీమ్స్‌ని ఏదైతే ఫ్లోర్ బీమ్స్ ఉంటాయో వాటినైతే రెండో లెవెల్‌కి ఇన్‌స్టాల్ చేసుకోవడానికి ఏ విధంగా ఆ యొక్క టవర్ క్రేన్ అందించడం జరుగుతుందో ఇక్కడ చూసుకోవచ్చండి. స్లాబ్ వర్క్ కోసం అయితే ప్రెజెంట్ రెడీ చేసుకుంటున్నారనమాట ఈ మూలైతే. ఇది కోర్ వాల్ నిర్మాణం. గోడైతే నిర్మించుకున్నారు గదా! ఒక లెవెల్ హైట్ వరకే పెంచేసుకున్నారు. ఈ యొక్క జీఐడీ టవర్ అనేది 49 ఫ్లోర్స్‌తో అయితే ఉంటుంది. ఇందులోనే సీఎం గారికి సంబంధించిన డిపార్ట్మెంట్ అంతా కూడా ఈ యొక్క జీఐడీ టవర్‌లోనే ఉంటారు. అంటే కూడా టవర్ క్రేన్ల మధ్య అసలు వర్క్ చూడండి ఏ విధంగా జరుగుతుందో ఐకానిక్ టవర్స్ దగ్గరైతే. ఇక్కడ ప్రస్తుతం అయితే ఈ యొక్క జీఐడీ టవర్ దగ్గర నాన్ టవర్ ఏరియాలో గానీ, టవర్ ఏరియాలో గానీ వర్క్ అనేది మొత్తం 4 వైపులా కూడా వర్క్స్ అనేది జరుగుతున్నాయన్నమాట. మెయిన్ టవర్ దగ్గర చూసుకున్నట్లయితే ఇటుకేలకు మనకు స్లాబ్ వర్క్స్ అనేది స్టార్ట్ అయిపోయింది. ఇదివరకు వీడియోలో మీకు అప్డేట్ ఇచ్చినప్పుడంతా కూడా ఆ యొక్క స్లాబ్ వర్క్ కోసం డెక్ షీట్‌కి సంబంధించిన వర్క్స్, ఫ్లోర్ బీమ్స్ ఇవైతే కనెక్ట్ చేసుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు అవన్నీ కూడా కంప్లీట్ అయిపోయి స్లాబ్ అనేది వర్క్ అనేది స్టార్ట్ చేశారు. మొదటగా రైట్ సైడ్ అయితే స్టార్ట్ చేసుకొని కొంతవరకు అయితే కంప్లీట్ చేసేసుకో అన్నారు. ఇప్పుడు ఫ్రంట్ సైడ్ కూడా వేసుకోవడానికి ఫ్రంట్ సైడ్ ఉన్న దుమ్ము అవి ఏమైనా ఉన్న డెక్ షీట్ మీద రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్ జరిగినప్పుడు అవన్నీ కూడా క్లియర్‌గా రిమూవ్ చేసి ఇంకా స్లాబ్ అనేది కంటిన్యూ చేసుకుంటారండి. ఎవ్రీడే కూడా ఈ యొక్క జీఐడీ టవర్ దగ్గర వర్క్ అనేది చాలా అప్డేట్ అవుతూ వస్తుంది. ఆ యొక్క బీమ్స్‌ని చూడండి ఏ విధంగా అందిస్తుందో. అంటే రెండో లెవెల్‌లో ఇప్పుడు బీమ్స్‌ని అయితే ఇన్‌స్టాల్ చేసుకుంటున్నారు. అలాగే ఒక డయాగ్రిడ్‌కి సంబంధించిన కాలం నుండి మరో కాలానికైతే ఆ యొక్క బీమ్స్‌తో అయితే కనెక్ట్ చేసుకుంటూ వస్తున్నారు. బ్యాక్ సైడ్ మాక్సిమం కంప్లీట్ చేసుకున్నారు. అలాగే రైట్ సైడ్ కూడా 3 డయాగ్రిడ్‌కి సంబంధించిన కాలమ్స్‌ని అయితే కనెక్ట్ చేసున్నారు. ఇప్పుడు తర్వాత బ్యాక్ సైడ్ నుంచి రైట్ సైడ్‌కి ఉన్న కాలాన్ని కూడా అదే బీమ్స్‌తో అయితే కనెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. అది కంప్లీట్ అయిన తర్వాత డయాగ్రిడ్‌కి సంబంధించిన కాలమ్స్ నుండి కోర్ వాల్ నిర్మాణానికి బీమ్స్‌తో అయితే కనెక్ట్ చేస్తారు. ఫ్రంట్ సైడ్ నుంచి కూడా చూడొచ్చు. ఈ యొక్క టవర్‌కి సంబంధించి విజువల్స్ ఎలా ఉన్నాయో. ఇదివరకు ఫ్రంట్ సైడ్ చూసుకున్నట్లయితే కాంక్రీట్ వర్క్స్ కంప్లీట్ చేసుకున్నారు కదా! ఈ ప్లేస్ అంతా కూడా రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ అవైతే జరుగుతున్నాయి. అలాగే మనకు వెహికల్స్ వెళ్ళడానికి ఒక సైడ్ నుంచి ఒక లెవెల్ అయితే ఉంది దారి. మరో లెవెల్‌కి స్ట్రెయిట్‌గా వేసుకున్నారనమాట. ఇసుక అవన్నీ కూడా తోలి బాగా వెహికల్స్ అవి హెవీ వెహికల్స్ వెళ్ళడానికి ఒక రోడ్ లాగా అయితే సిద్ధం చేసుకున్నారు పక్కనే. అలాగే మరో లెవెల్‌లో అంటే రెండో లెవెల్‌లో ఒక కాలమ్ అయితే బ్యాలెన్స్ ఉంది కదా! దాన్ని ఇన్‌స్టాల్ చేసుకోవడానికి డయాగ్రిడ్‌కి సంబంధించిన కాలాన్ని కూడా అక్కడ అన్‌లోడ్ అయితే చేసి పెట్టుకోనున్నారు. ప్రస్తుతం దానికి సంబంధించి ఇన్‌స్టాలేషన్ వర్క్స్ కూడా స్టార్ట్ అవుతున్నాయి. చూడండి పైన అదే రైట్ సైడ్ అయితే స్లాబ్ అనేది కంప్లీట్ అయ్యింది కదా! ఇప్పుడు ఫ్రంట్ సైడ్ వేసుకోవడానికి దుమ్ము, ధూళి ఉన్నా కూడా అవన్నీ కూడా రిమూవ్ చేసుకుంటున్నారు. అది కంప్లీట్ అయిన వెంటనే ఫ్రంట్ సైడ్ కూడా స్లాబ్ వర్క్ అనేది స్టార్ట్ చేసుకోవడం జరుగుతుంది. సో, ఎట్టకేలకు మనకు ఈ యొక్క జీఐడీ టవర్ దగ్గర మరో ఫ్లోర్ అయితే హైట్ అయితే పెరిగింది. అలాగే స్లాబ్ వర్క్ అనేది కూడా స్టార్ట్ అయిపోయిందనమాట. ఎన్‌సీసీ అనే కంపెనీ వాళ్ళైతే ఈ యొక్క గ్యాట్ టవర్‌కి సంబంధించిన వర్క్స్ అయితే చేస్తున్నారండి. అలాగే పిల్లర్స్ కూడా చాలా మటుకు హైట్ అయితే పెరిగిపోయింది. ఇక్కడ చూడొచ్చు దుమ్ము ఏ విధంగా లేస్తుందో. అంటే డెక్ షీట్స్, రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ జరిగేటప్పుడు దుమ్మయి ఉంటాయి గదా! అవన్నీ కూడా రిమూవ్ చేసి స్లాబ్ అనేది స్టార్ట్ ఇక్కడ నోడ్ చూడొచ్చు ఏ విధంగా ఉందో. మనకి ఇన్‌స్టాల్ చేసుకునేటప్పుడు చూస్తే చాలా చిన్నదిగా అనిపిస్తుంది కదా! ఇక్కడ చూడండి ఎంత పెద్దదిగా ఉందో. దాదాపుగా 15 టన్నుల పైన బరువు ఉంటుందన్నమాట ఈ యొక్క నోడ్ అనేది. లారీకి సగం ఉందో చూడొచ్చు మీరు. ఆ యొక్క గ్యాట్ టవర్ దగ్గర ఇన్‌స్టాల్ చేసుకోవడానికైతే ఇప్పుడే తరలిస్తున్నారండి. సో, ఇదనమాట ప్రస్తుతం ఈ యొక్క జీఐడీ టవర్ దగ్గర వర్క్ అప్డేట్ అయితే ఈ విధంగా ఉంది. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ అయితే చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థాంక్స్ ఫర్ వాచింగ్.